Kavira Women's Day special offer 50% off on IUI IVF valid till 8th March. Om Shri Mahaganathipataye Namaha Shri Gurubhyo Namaha Hari Om Ganana Ganapatikum Havamahe Kavim Kavinam Umasravastamam Jeshtarajam Brahmanan Brahmanaspada Anasranvanutavisse Dasadanam Shri Mahaganathipataye Namaha Shri Gurubhyo Namaha Hari Om ఆకివిడి గ్రామంలో వేయించేస్తున్నటువంటి శ్రీ మాణిక్యాంబా సమేత భీమేశ్వర స్వామి దేవాలయం నందు అతి పురాతన కాలం నుంచి వేయించేస్తున్నటువంటి భీమేశ్వర స్వామి శక్తివంతమైనటువంటి బ్రహ్మసూత్రం కలిగినటువంటి ఈశ్వరుడు మాణిక్యాంబాదేవి మహాగణాధిపతి చుట్టూ ఉన్నటువంటి సప్తమాతృకలు మరియు అష్టవినాయకులు అష్టలక్ష్ములు నవగ్రహాలు నందీశ్వరుడు చండీశ్వరుడు మరియు ఎక్కువ చరిత్ర కలిగినటువంటి ఈ ఆలయాన్ని సుమారుగా ఒక 500-600 సంవత్సరాల క్రితం నుంచి ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. దీనిని నూజివీడు జమీందారులైనటువంటి రాజా విజయ అప్పారావు గారి ద్వారా ఆలయం ప్రతిష్ఠ జరిగింది. ఇక్కడ జరుగుతున్నటువంటి కార్యక్రమాలు స్వామివారికి విశేషంగా జరుగుతూ ఉంటాయి. మహాగణపతికి సంబంధించి గణపతి నవరాత్రులు, ఈశ్వరుడికి సంబంధించి కార్తీక మాసము మరియు మార్గశిర మాసంలో తీర్థబింది మరియు మహాశివరాత్రి, ఈ విశేషమైనటువంటి స్వామి రోజుల్లో కాకుండా మాస శివరాత్రి యందు కూడా ప్రత్యేకంగా అభిషేకములు జరుగుతూ ఉంటాయి. అలాగే దేవీ నవరాత్రుల యందు అమ్మవారికి విశేషంగా కుంకుమార్చన సామూహికంగా భక్తులచే జరుగుతూ ఉంటుంది. ఈ ఆలయాన్ని తిరిగి 2014లో పునఃప్రతిష్ఠ చేయాలని దేవస్థానం మరియు గ్రామ ప్రజలు కోరుకుని ఆలయాన్ని తిరిగి పునర్నిర్మాణం చేయడం జరిగింది. ఆ రోజుల్లో జరుగుతున్నటువంటి కార్తీక మాసం విశేషమైనటువంటి పూజలు ప్లస్ మళ్ళీ ఇక్కడ జరుగుతున్నటువంటి యథాప్రకారంగానే పూర్తి చేస్తూ వస్తున్నారు. ఇక్కడ ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటంటే స్వామివారికి బ్రహ్మసూత్రం కలిగి ఉంటుంది. బ్రహ్మసూత్రం అనగా అడుగునున్నటువంటి పాదభాగం నలుపలకల చతురస్రమూత్రంతో, మధ్య భాగం 8 భుజాలు కలిగినటువంటి మధ్య భాగంతో, పైన ఉన్నటువంటి రూపం మూలస్థానంతో 6.5 అడుగుల ఎత్తు కలిగినటువంటి శివలింగం. ఈ చుట్టుపక్కల సుమారుగా ఒక 100-150 ఆలయాలు వెతికినా కూడా ఆ బ్రహ్మసూత్రం కలిగినటువంటి ఆలయం లేదు. దీనిని చాలా కాలం నుంచి ఆకివిడి గ్రామ ప్రజలు ఇలవేల్పుగా కులదేవతగా కూడా కొలుచుకుంటూ ఉన్నారు. ఈ వలస నుంచి స్వామివారి బ్రహ్మసూత్రం ప్రారంభమయ్యి ఈ మాదిరిగా చుట్టూ తిరిగి ఇలా వచ్చి ఈ లింగాకారం చుట్టూ వృత్తాకారంగా తిరిగి ఇక్కడికి పూర్తవుతుంది. ఈ మధ్య భాగంలో వచ్చినటువంటి ప్రాంతంలో 8 భుజాలు కలిగి ఉంటుంది. అడుగులు వచ్చినటువంటి భాగంలో స్వామివారు నలుపలకలుగా చతుర్ముఖంతో కలిగి ఉంటారు. సుమారుగా ఈ లింగాకారం 6.5 అడుగుల ఎత్తు కలిగి ఉంటుంది. దీనిని బ్రహ్మసూత్రం అని చెప్తారు. ఇది ఈ ఆలయం యొక్క ప్రత్యేకత. ఓం నమః శివాయ. 400 సంవత్సరాల చరిత్ర ఉన్నటువంటి శ్రీ మాణిక్యాంబా సమేత భీమేశ్వర స్వామి దేవస్థానం ఆకివీడులో ఈ నెల 18/3/2024 నుంచి 20/3/2024 వరకు వార్షిక కళ్యాణోత్సవాలు అత్యంత వైభవంగా నిర్వహించడానికి మా చైర్మన్ శ్రీ గుర్రం అరుణాథ్ గారి అధ్యక్షతన మా కమిటీ నిర్ణయించింది. ఈ కార్యక్రమంలో కూడా భక్తులు 50 మంది పాల్గొని స్వామివారి యొక్క తీర్థప్రసాదాలు స్వీకరించి స్వామివారి యొక్క కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుతున్నాం. అంతేకాకుండా భీమేశ్వర స్వామివారికి వెండి కవచం ఏర్పాటు చేయించాలని ధర్మకర్తల మండలి భక్తుల కోరిక వారికి నిర్ణయించాం. ఈ కార్యక్రమంలో పాల్గొనేటువంటి భక్తులు వెండి రూపంలో కానీ ధన రూపంలో కానీ ముందుకు వచ్చి మా చైర్మన్ కానీ మా ఆలయ కమిటీ సభ్యులను కానీ సంప్రదించవలసిందిగా మరీ కోరుతున్నాం. అలాగే ఒక భక్తుడి యొక్క ఆయన సహకారంతో ఇక్కడ ఉన్నటువంటి వరసిద్ధ వినాయకుడికి వెండి కవచం సుమారుగా 11 కేజీల వెండితోటి వెండి కవచం కూడా తయారైంది. అతి తొందరలోనే శివరాత్రిలోపే ఆ వెండి కవచాన్ని కూడా స్వామివారికి సమర్పించడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో కూడా భక్తులందరూ కూడా విశేష సంఖ్యలో పాల్గొని స్వామివారి కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుతున్నాం. అలాగే ఈ ఆకివీడులోనే అత్యంత ప్రతిష్టాకరమైనటువంటి ఈ 400 సంవత్సరాల పైగా చేరుతున్న శ్రీ మాణిక్యాంబా సమేత భీమేశ్వర స్వామి దేవస్థానాన్ని అన్ని విధాలా డెవలప్ చేయడానికి మా చైర్మన్ హరినాథ్ గారు నిరంతర కృషితోటి అన్ని కార్యక్రమాలని కూడా వారు చేయడం జరుగుతుంది. వారికి మా కమిటీ కూడా అన్ని విధాలా సహకరిస్తుంది. భక్తులు కూడా సహకరించవలసిందిగా కోరుతున్నాం. ఓం నమః శివాయ. శ్రీ మాణిక్యాంబా సమేత భీమేశ్వర స్వామి దేవస్థానం 400 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి దేవాలయం. 1900 ఎన్నో సంవత్సరాల మట్టి కూడా గుడి స్థాపించడం జరిగింది.
2008లో దీన్ని ప్రతిష్ఠ జరిగింది. అతి పురాతనమైనటువంటి దేవస్థానం ఆకివీడు నందలే. ఈ ఆకివీడు స్టార్టింగ్ నుంచి కూడా ఇదే దేవాలయం పాత శివాలయం కింద ప్రసిద్ధి చెందింది. దీని తర్వాతే మిగతా శివాలయాలన్నీ పునర్నిర్మాణం జరిగింది. మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని భక్తులు విశేష సంఖ్యలో దేవాలయానికి రావాల్సిందిగా కోరుచున్నాము. అలాగే ఆలయంలో భక్తులకి సౌకర్యార్థం చలువ పందిళ్ళు వేయడం జరిగింది. ఆ రోజు విశేషమైనటువంటి అభిషేకాలు, సాయంత్రం భజనలు, రాత్రి లింగోద్భవ సమయంలో స్వామివారికి మహాన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకాలు విరివిగా జరుగుతాయి. కావున భక్తులు 50 మంది కూడా దేవాలయాన్ని సందర్శించి ఈ కార్యక్రమాల్లో పాల్గొస్తుందిగా కూర్చున్నాము. అలాగే ఈ నెల 18వ తారీఖు నుంచి 19వ తారీఖు 20వ తారీఖు 3 రోజులు కూడా స్వామివారి వార్షిక కళ్యాణ మహోత్సవాలు జరుగుతాయి. 19వ తారీఖు సాయంత్రం 7 గంటల దగ్గర నుంచి స్వామివారికి అమ్మవారికి కళ్యాణ మహోత్సవం జరుగుతుంది. కావున 50 మంది భక్తులు దీనిలో పాల్గొని జయప్రదం చేయవలసిందిగా కోరుచున్నాము.